యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. క్రైస్తవ సమాజంలో క్రైస్తవ స్త్రీలు మరి వాళ్ళ క్రైస్తవులుగా చాలామంది ఉండటం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధపు యుగ దేవత వారి మనోనేతను గుడ్డితనం కలిగి చేసిన దేవుని వాక్యం ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎంత మాత్రం క్రైస్తవులాగా మరి ఉండరు. అంటే క్రైస్తవులా కాకుండా లోకానుసారంగా వారి వస్త్రధారణ కానీ మరి ఏదైనా సరే లోకానుసారంగా ఉంటుంది. వాళ్ళు క్రైస్తవులు అని గుర్తుపట్టడానికి ఎక్కడ కూడా ఆధారాలు వారికి కనిపించవు. కేవలం నామకాద క్రైస్తవులుగా ఉంటారు వీళ్ళంతా కూడా. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆ వస్త్రధారణ దేవునికి మహింకరంగా ఉండాలి. క్రూచ దుస్తులు వేసుకోనకి అని దేవుని వాక్యం ఉంటుంది. అదేవిధంగా నగల గురించి కూడా దేవుని వాక్యం ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. విస్తారం నగలక్కర్లేదు. మనిషికి చెవులకి చిన్నది, మెడలో ఒక చిన్నది, ఈ విధంగా అలంకరణ ఆడ స్త్రీ అని తెలియడానికి ఈ విధంగా అలంకరణ వేసుకోవటం మంచిదే. కానీ విస్తారంగా మరి విడ్డూరంగా మరి వేసుకుంటే మనుషులకి మెచ్చుకునే విధంగా ఉండదు. క్రైస్తవులు కనబడరు. మరి వాళ్ళు ఏమంటారంటే లోకానుసరణ వ్యక్తులు అంటారు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు ఆలోచన విధానం బట్టి బయట వస్త్రధారణ కూడా ఉంటుంది. మరి దేవుని ఒక మాట ఉంటుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అదేవిధంగా మీ హృదయంలోని ఆలోచనలే మీకు బయట యొక్క అలంకరణ తెలుస్తుంది. కాబట్టి హృదయాన్ని మార్చుకోండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. మరి దేవుని దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమకరంగా జీవించండి. అప్పుడు దేవుడు మీరు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట మీరు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.